హలో నమస్తే. నేను వైఎన్ఆర్. తెలంగాణ రాజకీయాలలో కవిత సంచలనం చూస్తున్నాం. కవిత హరీష్ రావు, సంతోష్ రావులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ప్రస్తుతం ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. సో, అయితే ఉద్యమం మొదటి నుంచి హరీష్ రావు లేడు. హరీష్ రావుకి ఉద్యమానికి సంబంధం లేదు. హరీష్ రావు కేసీఆర్ పార్టీ పెట్టిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ దగ్గర డబ్బులు తీసుకొని కనపడకుండా పోయాడంటూ కొన్ని వ్యాఖ్యలు ఆమె చేశారు. ఉద్యమంలో హరీష్ పాత్రని, సంతోష్ రావు పాత్రని కూడా ప్రశ్నిస్తున్నారు కవిత. తాను తెలంగాణ జాగృతి పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి ఉద్యమం చేశాను తప్ప వాళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి? ఆ 2 కుటుంబాలు వాళ్ళ 2 కుటుంబాలకు బంగారం వస్తే మొత్తం తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్టు కాదు కదని మాట్లాడుతున్నారు. సో, ఉద్యమంలో టీఆర్ఎస్ పార్టీలో ఆల్మోస్ట్ వ్యవస్థాపక సభ్యుడిగా ముందు నుంచి పనిచేసిన ప్రస్తుత భారతీయ జనతా పార్టీ నేత రాజయ్య యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి అసలు టీఆర్ఎస్ పుట్టుక, హరీష్ ఉద్యమ ప్రస్థానం, వీటన్నిటిపైన కవిత గారు రైజ్ చేస్తున్న ప్రశ్నలు ఏమనిపించాయి మీకు? ఎంతవరకు వాస్తవం ఉంది వాటిలో? కవిత లేకుండే ఆనాడు, ఆమె లేరు, రాము లేకుండే, రాములు 2009 ముందు వచ్చారు. వీళ్ళిద్దరూ యుఎస్లో ఉండ్రి. కేసీఆర్ ఎప్పటికీ సంబోధిస్తుంటాడు, చెప్పేటోడు మాతోటి. మేము మీయా బీవేనా, నేను కాపలా కుక్క లెక్కుంటా ఈ తెలంగాణకు, నేను తొలి ముఖ్యమంత్రిని దళితునే చేస్తా. నేను అనేది అప్పుడప్పుడు అన్న ప్రజలేం అడుగుతలేరు కదా, నువ్వెందుకంటున్నావు, ఏటు పోయేటో తెలియదు కదా. రాయనా కేసీఆర్ తోటి చెప్తాడు, తల దెరుక్కొట్టుకుంటా కానీ మాట తప్ప. తొలి ముఖ్యమంత్రి దళితులే, మెజారిటీ బీసీలే, అవస్థలు పడ్డది, కష్టాలు పడ్డది బీసీలే అది చెప్పిన వ్యక్తి. కానీ మాతో పాటుగా పనిచేసిన వ్యక్తి హరీష్ రావు. సంతోష్ లేకుండే. దాని తర్వాత చిన్న పిల్లగాడు కదా సంతోష్, మెల్లగా వచ్చి ఏదో ఇంత కాగితం కత్వం అంటిచ్చేది తప్ప హరీష్ మొదటి నుంచి ఉన్నాడు. పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్తో పాటు లేరు, ఆయన టీడీపీతో పాటు ఎక్కడికి తప్పు ముచ్చట. మొట్టమొదలు పొత్తు కలిసింది కాంగ్రెస్ తోటి. అవును, కాంగ్రెస్ తోటి పొత్తు కలిసి ఎన్నికలలో పోయినాం. కాంగ్రెస్ పార్టీ పైసలు ఇచ్చినది మాట వాస్తవం, విన్నాం. కాదు అది పార్టీ పెట్టే రోజుకి డిప్యూటీ స్పీకర్గా ఉన్నాం, ఇలాగే ఉందాం ఎందుకు మనకి అని హరీష్ రావు అపోజ్ చేశాడు అప్పుడు అని ఆమె చెప్తున్నారు. ఈమె ఓనవాళ్ళు కూడా తెలివే అన్నాడు. ఇవాళ ఓనవాళ్ళు తెలియనట్టు కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాటికి ఓనాటికి అంటే కవిత పార్లమెంట్ మెంబర్గా, ఎమ్మెల్సీగా అనేక రోజులు పార్టీ లైన్గా పనిచేసిన వ్యక్తిగా పరిణతి చెందిందని ఈనాడు అనుకోవాలి. కానీ ఈనాడు కూడా అనుకోలేని పరిస్థితిని నిర్మాణం చేసుకుంటూ కవిత భవిష్యత్తు కూడా చక్కటిదేం కాదు. ఆనాడు మేము కాంగ్రెస్ పార్టీ మొట్టమొదలు కాంగ్రెస్ పార్టీతో పొత్తుండే ఉంటాయి కదా 2024లో. ఆనాడు హరీష్ పార్లమెంట్ మెంబర్గా, మా అసెంబ్లీ మెంబర్ కాకుండా మంత్రి అయిన మాట నిజం. ఆ మాట మాట్లాడు. దాని తర్వాత తెలుగుదేశంతో పోతున్నాం. తెలుగుదేశం పోతున్నప్పుడు తెలుగుదేశం దగ్గర మొట్టమొదలు వాళ్ళ ఆర్థిక సాయం చేసిన విన్నాం. దాని తర్వాత వెనకసిరి రెండోకి ఇస్తానప్పుడు ఇంట్లోడే ఎవడో కొట్టుకపోయిండని విన్నాం. ఆయన నమ్మకస్తుడే ఎవడో కొట్టుకపోయిండని విన్నాం తప్ప హరీష్ ఆర్థిక ప్రమేయాలు ఉన్నాయని ఆనాడు ఎన్నడూ మాత్రం లేదు. హరీష్ మాతో పాటు కష్టపడ్డాడు, మాకంటే వీసమెత్తు ఎక్కువ కష్టపడ్డాడన్నా తప్పులేదు. వీసమెత్తు తక్కువ కష్టపడ్డాడన్నా తప్పులేదు. మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. నేను 8.5 సంవత్సరాల మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది. అందరితో పొదిగుండేది, వెనక కూర్చుండేది. ఏ అవసరాలు ఎట్లున్నాయని నాతో విచారించేవాడు ఎప్పుడు. అన్న ఇక్కడ ఏమైనా పొరపాటు జరుగుతుందా, ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుందా ఎప్పటి తెలుసుకునేటోడు. కానీ హరీష్ యొక్క శ్రమ గొప్పది. ఇక తప్పులు ఏమైనా జరిగినాయా అది వేరే ముచ్చట. కానీ ఇవాళ ఒక ఒంటి కాళ్ళ మీద లేచి కవిత మాట్లాడాడు కరెక్ట్ ఏం కాదు. ఎందుకు టార్గెట్ అవుతున్నాడు హరీష్ రావు? వాళ్ళకి ఒక్కటే, వాళ్ళు ఏమనుకున్నారు, కేసీఆర్ ఏమన్నాడు, నేను మియా బీబే, నేను ఇట్లుంటా అని చెప్పినవాడు. మెల్లగా పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిండ్లా ఆయన తీసుకొచ్చిండ. వాళ్ళకు సరిగ్గా కాగితాలు కూడా లేకుండే. వాళ్ళు అక్కడ పోయినప్పుడు సరిగ్గా కాగితాలు కూడా లేకుండే. మన ఈ నుండే ఏది ఎంపీ సాబ్ మదియాస్ గారితో ఫోన్ చేయంగా నేను చూసిన, అన్న పిల్లల కాగితాలు సరిగా లేవే, ఏదైనా చేసి
దాని ఉపాయం చేయంటే చేసిండు. కానీ తొలుత ఈయన కేటీఆర్ బిజినెస్ చేస్తాను అనుకున్నాడు. ఇవేదో బ్యూటీ పార్లర్లో వీళ్ళు పెట్టుకున్నారు. మరి వాళ్ళకి ఏమనిపించిందో దాని తర్వాత పార్టీలకు వచ్చారు. కేసీఆర్కు కేటీఆర్ కానాడు ఆనాడు తారక రామారావు, కేటీఆర్ కాదు తారక రామారావు. ఈ తారక రామారావుకు కండవ కప్పి సభ్యత్వం ఇచ్చిన నేనే కొరివిల తారక రామారావు ఎన్టీఆర్ కేటీఆర్ రూపం కోసం సంకల్పం జరిగింది కొరివిలనే. నేనే సభ్యత్వం ఇచ్చిన ఆయనకు. మా తక్కలపల్లి రవీంద్రరావు గారు ప్రెసిడెంట్గా ఉండేది, అధ్యక్షుడిగా ఉండేది. మొదటి అధ్యక్షుడు కోల జనార్దన్ ఉండే, రెండో అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి ఉండే, మూడవ అధ్యక్షుడిగా తక్కలపల్లి ఆయన వచ్చాడు. తక్కలపల్లి కాలంలో ఈయన అరంగేట్రం మీటింగ్ అయిండు. ఓకే, టార్గెట్ ఎందుకు అయ్యాడు అంటున్నావా? ఈవెన్ కేసీఆర్ కుటుంబం అంటే ఒకటేమన్నా వాళ్ళు ఏమనుకుంటానంటే ఇది మా పట్ట అనుకుంటాను. తండ్రి ఆస్తి పిల్లలకు వస్తారు కదా. మరి ఏమో పెళ్లి చేసినాక కూడా ఆ ఆస్తిలో వాటా వస్తుంది అనుకో. ఇప్పుడు ఈ రాజకీయ వాటా మరి ఎట్లా అనుకుంటాందో తెలియదు. అప్పుడు ఫైట్ చేయాల్సింది కేటీఆర్ గారితో కదా, హరీష్ రావుతో ఎలా ఫైట్ చేస్తారు? అంటే హరీష్ రావు పోతే మా పంచాయతీ మళ్ళా వేరే తిరుగుంటుంది ఏమనుకుంటుందో. ఇప్పుడు హరీష్ రావు అనే తోడు టార్గెట్గా కనిపిస్తాడు. ఇప్పుడు అన్న నిన్ను మోసం చేస్తాడు, అవును, బాబును మోసం చేస్తాడు, అందరిని మోసం చేస్తాడు. జాగ్రత్త నాన్న, జాగ్రత్త అన్న అని చెప్తున్నారు. జాగ్రత్తలు చెప్పాల్సిన అక్కర్లేదన్న. మన దురదృష్టం ఏంటంటే కేసీఆర్ కూతురు కాబట్టి మనం ఇంకా మాట్లాడుకునే దుస్థితి. ఇవాళ సోషల్ మీడియా రాజ్యాలను షేక్ చేస్తుంది, రాజ్యాలను కూడా షేక్ చేస్తుంది, రాష్ట్రపతులను కూడా వణికిస్తుంది సోషల్ మీడియా. ఇప్పుడున్న పరిస్థితులలో ఒకప్పుడు మేము పేపర్ చదువుకునేది, వార్తలు వినేది, ఏది రేడియోలో వార్తలు వినేది. ఉదయం వార్తలలో ఏమవుతుంది, సాయంకాలం వార్తలలో ఏమవుతుంది. దాని తర్వాత టీవీలు వచ్చినాయి, చాలా అబ్బురపడ్డాం. అటువంటిది ఇవాళ సోషల్ మీడియా స్థితి ఎట్టున్నదంటే ఇవాళ చదువు రానోడు, కూలి, బుచ్చగాడు కూడా సోషల్ మీడియాను చూసి ప్రభావితం అవుతాడు. బాధ్యతాయుతమైన పొజిషన్కు సోషల్ మీడియా వెళ్ళిపోయింది. కానీ దుస్థితి ఏంటంటే గిటువంటి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాడు. నా బాటు సీనియర్ మ్యాన్ నేను 17 ఏళ్ళకు దోతి కట్టుకుని దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన. ఇవాళ కవిత గురించి మాట్లాడాలి. కవిత బతుకమ్మకు పొదుపు చేసిన వాళ్ళం మేము. ఆనాడు మన వి ప్రకాష్ గారు ఆమెకు వేదికనిచ్చినోడు. వి ప్రకాష్ గారు నీ సోర్సు, నీ రాజకీయ అరంగేట్రం కావాలంటే నువ్వు బతుకమ్మను సెలెక్ట్ చేసుకోవమ్మా, నీ బతుకమ్మ ద్వారా నువ్వు అవుతావు. మహిళా విభాగంలో ఇదొక శాఖ, జాగృతి అనేది మహిళా విభాగంలో ఇదొక శాఖ. వీళ్ళు బతుకమ్మని ఆడిన వాళ్ళు కాదు, దొరల్ది బతుకమ్మ కాదు, ఎలవ దొరల్ది బతుకమ్మ కాదు. ఒకవేళ వాళ్ళదే బతుకమ్మ అయితే వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోవాలి కదా ఆడతాను, వాళ్ళ అమ్మ ఆడాలి కదా, వాళ్ళది బతుకమ్మ కాదు. కానీ కేటీఆర్కు చోటు దొరికిన తర్వాత ఎప్పుడైతే ఆయన సభ్యత్వం తీసుకొని యువతలకు వచ్చిందో ఈమెకు కూడా వేదిక కావాలి కాబట్టి ఈమె వేదికను ఎంకలాడుకుంటే దొరికింది ఈమెకు జాగృతి. ఓకే ఓకే, అంతే తప్ప వీళ్ళిద్దరు కూడా అలా లేరు కదా. ఇప్పుడు ఈ విమర్శలన్నీ రాజకీయంగా ఇవి చేస్తున్న విమర్శలన్నీ ఏ మేరకు నష్టం చేస్తాయి హరీష్ రావుకి పార్టీలో? హరీష్ రావు ప్లస్ కవిత ప్లస్ కేటీఆర్ ప్లస్ కేసీఆర్ వీళ్ళందరూ కలిసినా పార్టీ నిలబెట్టట్లేదు. అందరు కలిసినా నిలబెట్టట్లేదు. ఎందుకంటే అవినీతి మార్క అంటే దీనికి. అవినీతి మార్కకు సాక్ష్యం ఎవరు? కవితే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపించిన, బీజేపీ ఆరోపించిన, ప్రతిపక్షాలు ఏ పార్టీలు ఆరోపించినా అవి ఆరోపణలు అనొచ్చు. నిజమని ముద్రేసింది ఎవరు? కవిత కదా, ఇంట్లో మనిషే కదా. అవినీతి జరిగింది సంతోష్ రూపంలో లేకపోతే హరీష్ రూపంలో జరిగిందని అంటాను. కానీ బాధ్యుడు ఎవరు, హెడ్ ఎవరు దానికి? వాళ్ళ తండ్రే కదా హెడ్. అంతేగా. ఇప్పుడు వాడు సంతోష్ రావు అనేది వనాలు ఏదో చెట్లు పెంచే దానిలో ఉండే కదా. ఇప్పుడు అది పుప్పటి రాలుతాయన్న, దాని పిట్ట కూడా వాళ్ళది. ఆ చెట్లు సంతోష్ రావు చెట్లు, వాటి మీద పిట్ట కూడా వాడది. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను నేను. ఇప్పటికే ఈ రోడ్ల వెంబడి ఉన్నాయి, ఇప్పటికీ పల్లెలలో ఉన్నాయి ఆ చెట్లు. వాటి మీద పిట్ట కూడా వాళ్ళది. ఆ పుప్పటి రాలితే విషం అట.
కొట్టేస్తున్నారు కొన్ని ఇప్పుడు. కొన్ని దిక్కులో కొట్టేస్తాను, కానీ అవి కొట్టేసినా పోవు, అట్లే ఉంటాయి. సరే వీళ్ళు దోసుకున్నారన్న తెలంగాణను, నమ్మించి దోసుకున్నారు, దగాపడ్డ తెలంగాణ. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఏంటి? ఆమెకేం భవిష్యత్తు ఉండదన్న. వాళ్ళ తండ్రి ఉన్నంతసేపు ఆమె కవిత గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళ తండ్రి ఆరోగ్యం మంచిగా లేదని వింటాను. ఇన్ని పరిస్థితులలో, ఇన్ని గందరగోళాల మధ్య తండ్రి ఆరోగ్యం మంచుకుంటుందని కూడా అనిపించలేదు. ఎందుకంటే ఇవాళ ఆంభావం వాళ్ళకే ఉన్నది తప్ప, ఇవాళ తండ్రి మీద ఎవల ముఖం మీదనన్నా కొంచెం రంది కనిపిస్తుందా? తండ్రి విషయంలో కవిత ముఖం మీద కానీ, లేకపోతే కేటీఆర్ అనే వ్యక్తి ముఖం మీద కానీ కనీసం రంది, అయ్యో మా నాన్న ఎట్లున్నాడన్న రంది కనిపిస్తుందా వీళ్ళకు? బాగానే ఉన్నారు కదా, మాట్లాడుతున్నారు, మీటింగ్లు పెడుతున్నారు. నేను అంటలేనన్నా, వాళ్ళ మీటింగులు, వాళ్ళ ఆంభావం, వాళ్ళకి రాజకీయ జోసు ఇంకేమో వస్తుందనే ఆశ కనిపిస్తాను తప్ప, మా నాయన ఓ వారం రోజులు తిరగకుండా ఏందన్న వీళ్ళు? ఓ వారం రోజుల పాటు తండ్రిని పట్టుకొని ఉంటే ఏమవుతుంది? ఆ పరిస్థితులు ఉన్నారు ఆయన. కేసీఆర్ రోజు పిలిచి అందరితో మీటింగ్ పెడుతుంటే ఆయన పట్టుకుని ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆయన రోజు అందరితో నేను వింటానన్న, నాకు కరెక్ట్ సోర్స్ తెలియకపోవచ్చు, మాట్లాడడం చూస్తున్నాం, నాకు కరెక్ట్ సోర్స్ తెలియకపోవచ్చు, నేనైతే వింటాను. నేను నిన్న కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి దగ్గర పోయినా. రాదన్న ఒకసారి చూసి రాకపోయినావు రాజయ్య గారు, మీరు ఒకసారి చూసి రాకపోయినా పెద్ద మనిషిని అంటే, ఈ పెద్ద మనిషికి నాకు అందుబాటులో లేకపోతే నాకు ఇంకా అట్లాంటి విషయాలు లేవు, నాకు చూడాలన్నా కూడా నాకు సోర్స్ లేదు, పోవడానికి సోర్స్ లేదు. ఆయన ఆరోగ్యం అయితే మంచిగా లేదని వింటాను. ఓకే, సో ఈమె పొలిటికల్ కెరీర్ ఛాన్స్ లేదు, ఏం ఛాన్స్ లేదు. మీరున్నారా? భారతీయ జనతా పార్టీ ఉంది ఆమెను కానీ, రేవంత్ రెడ్డి ఉన్నారా ఆమెను కానీ, చర్చ బీఆర్ఎస్ వైపు జరుగుతుంది. ఇదంతా పుక్కిడి పురాణాలు ఉంటాయి, కథలుగా చెప్పుకుంటారు. ఇప్పుడు అబ్బరెప్పులు అంటే తోక 90 బార్లు అన్నాడు, ఎందుకంటాను రాబాయ్ అని అంటే నాకు కళ్ళగా అనిపించాయి కదా అన్నాడు వాడు. అట్లా ఇవన్నీ పూకాడలు ఉంటాయి తప్ప, వీళ్ళకు ఇప్పుడు కేసీఆర్ ఉన్నంతసేపే కవిత గురించి మాట్లాడుకుంటాం మనం తప్ప, కేసీఆర్ కూతురు కాబట్టి మనం ఇంత చర్చ చేసుకుంటానం తప్ప, కేసీఆర్ కూతురు కాకపోతే ఆమె లెక్క కాదు. పొలిటికల్ ఫ్యామిలీస్ లో అలాగే ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ కొడుకు కాకపోతే లేదు కదా, రాహుల్ గాంధీ గురించి ఏం మాట్లాడుకుంటాం, ఎంపీ కదా, అంతే అంతే, అంతకంటే ఏం లేదు. సో మీ పార్టీ ఇంకో పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీలోకి ఏమైనా తీసుకుంటారా అని? భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలకు ఆమె పర్సనాలిటీ అవసరం ఉన్న అని నాకు అనిపించలేదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్న 8 మంది అసెంబ్లీ మెంబర్లు వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. 8 మంది పార్లమెంటు మెంబర్లల్లో 2 తప్ప, బండి సంజయ్ గారును కిషన్ రెడ్డి గారు తప్ప, ప్రతిమ 6 వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే. ఈ పార్టీని సొమ్ము చేసుకుంటుందా చేసుకోదా అనేది భారతీయ జనతా పార్టీ యొక్క విచక్షణ. ఇప్పుడు బయట నుంచి వచ్చిన వ్యక్తులను పార్టీలో వాళ్ళ పార్టీగా ప్రజాప్రతినిధులుగా గెలిచిళ్ళు, వాళ్ళు పార్టీగా వాడుకొని పార్టీని ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవరా అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచించుకోవాలి, నాయకత్వం ఆలోచించుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో యావత్ భారతదేశంలో ఆమె అది మనకు ఏది మన కండె కూకినట్టు కూకుతుంది. కండె కూకినట్టు అంటే ఇప్పటి ప్రజానికానికి తెలుస్తుంది, కొవ్వొత్తి వెలుగు ఎట్లయితే తగ్గుతుందో, కొవ్వొత్తి వెలిగితే దీపం వెలుగైతే వత్తి వేసుకోవచ్చు, నూనె పోసుకోవచ్చు, కానీ కొవ్వొత్తి వత్తిగా దిగజారుతుంది వివిధ రాష్ట్రాలలో కూడా. దేశ రాజకీయాలలో కూడా కాంగ్రెస్ పార్టీకి స్కోప్ కనిపించలేదు. కానీ దక్షిణాదిలో ఇవాళ ఇక్కడ కర్ణాటకలో మంచి పరిస్థితులలో ఉన్నది. ఇవాళ ఎక్కడ పరిస్థితి, ఇవాళ ఇక్కడ సింహద్వారం మతుకున్నది. ఏది మన మహారాష్ట్ర తర్వాత తెలంగాణ సింహద్వారం మతుకున్నది. 8 మంది పార్లమెంటు మెంబర్లు గెలిచిండ్రు అంటే 60 సీట్లల్లో వీళ్ళకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని విస్తరించుకొని రాబోయే రోజులలో ఈ తెలంగాణను కైవసం చేసుకుంటారా, ఇంకా వీళ్ళ వీక్నెస్ తోటి మళ్ళీ మిగతా పార్టీలకే ఇడిచిపెడతారో తెలియదు. కేసీఆర్ ఆరోగ్యం మంచుకుంటే, నేను ఇప్పటికి చెప్తానన్నా, నాకున్న సోర్స్ ప్రకారం రాజకీయాలలో నేను 17 ఏళ్ల కాంచెల్లి నేను రాజకీయాలలో మెదులుతాను. కానీ ఇవాళ లీడర్ టీఆర్ఎస్కు ఉన్నాడు, లీడర్ అంటే టీఆర్ఎస్లో కనిపిస్తాడు. కానీ వాళ్ళకు 18 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు ఉన్న యువకుడు లేడు వాళ్ళ పార్టీలో. కానీ వీళ్ళకు లీడర్ లేదు, ఎవరికి బీజేపీ వాళ్ళకు లీడర్ లేడు. ఎందుకు రామచంద్రరావు గారు పార్టీ అధ్యక్షుడు, బండి సంజయ్ గారు ఉన్నారు. నేనేమంటానంటే వీళ్ళందరూ కాదు, విస్తృతమైన లీడర్ అంటే గ్రామీణ లీడర్ లేడు వీళ్ళకి. గ్రామీణ లీడర్ లేడు. రేపు సర్పంచ్ పోటీ చేస్తాడో, ఎంపీటీసీ పోటీ చేస్తాడో, జడ్పీటీసీ పోటీ చేసాడో ఆ లీడర్షిప్ తక్కువ ఉన్నది. కార్యకర్తలు ఉన్నారు, ఓట్లు ఉన్నాయి,
కానీ లీడర్షిప్ తక్కువ ఉన్నది. ఆ లీడర్షిప్ను ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరినీ విస్తృతంగా ఈ పార్లమెంట్ మెంబర్లను, అసెంబ్లీ మెంబర్లను వీళ్ళందరికీ గ్రామాలకు తరలిన కార్యక్రమం తీసుకొని, ఎందుకంటే నేను సామాన్యుడిని అందులో, బీజేపీలో నేను సామాన్య కార్యకర్త. పార్టీ వ్యవహారాలు మాట్లాడదాను ఒకసారి, పార్టీ వ్యవహారాలు మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు వద్దు. ఈ గ్రూప్ 1 ఏంటి, గ్రూప్ 1 ఇష్యూలో గతంలో గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అంశానికి సంబంధించి లీకేజ్ జరిగింది అని వార్తలు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం విచారణకు ఆదేశించి ఎఫ్ఐఆర్ తీసి దాని మీద ఇష్యూ చేసింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ పెద్ద పోరాటం చేసింది. ప్రభుత్వం లీకేజ్ చేసింది, ప్రభుత్వం నిజానికి కేసే ప్రభుత్వం పెట్టింది, ప్రభుత్వం లీకేజ్ చేసిందని క్యాంపెయిన్ చేసింది. ఇప్పుడు హైకోర్టు కన్విన్స్ అయ్యి గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయని మొత్తం ఎగ్జామ్ రద్దు చేస్తే భారతీయ జనతా పార్టీ ఎందుకు సైలెంట్గా ఉంటుంది? ఒకటన్నా, భారతీయ జనతా పార్టీలో నేను ఒక క్రియాశీల కార్యకర్తను మాత్రమే. మా దానిలో సభ్యత్వం, క్రియాశీల కార్యకర్తగా సభ్యత్వం చేస్తే ఎంతో గంతు ఉంటుంది. నేను భారతీయ జనతా పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిని. భారతీయ జనతా పార్టీలో నా లైఫ్ అంతా పోరాటం చేసిన. 20 ఏళ్ళు నేను తెలంగాణ కోసం పోరాటం చేసిన. దేనికోసం పోరాటం చేసిన? తెలంగాణ కోసం. 3 రాష్ట్రాలు ఇచ్చినాడు. నేను ఒక్కనే కాదు, స్వర్గీయ మందాడి సత్యనారాయణ, స్వర్గీయ కోల జనార్దన్ గారు, ఇవాళ రావు అమరేందర్ రెడ్డి గారు, ఇటువంటి వాళ్ళందరం ఉన్నాం. మేమందరం భారతీయ జనతా పార్టీని విడిచిపెట్టి తెలంగాణ వత్తాందని మేము టీఆర్ఎస్లకు ఎందుకు పోయినాం? 3 రాష్ట్రాలు ఇచ్చినాడు. వెంకయ్యనాయుడు పలుకుబడిని ఉపయోగించి ఇక్కడ చంద్రబాబు నాయుడును వెంకయ్యనాయుడు ఒక్కటై 3 రాష్ట్రాలు ఇచ్చినాడు. నాలుగో రాష్ట్రంగా తెలంగాణని ఇయ్యలేదు. ఒక్క ఓటు 2 రాష్ట్రాలనే విభజన తీర్మానం చేస్తే, కాకినాడ తీర్మానాన్ని ఖాతరు చేయలేదు. ఆనాడు మిట్టర్మ్ పోలు పెట్టించింది పురుషాత్తుడు ఎవరు? వెంకయ్యనాయుడు గారు. ఆనాడు వాజ్పేయి గారు బలవంతంగా రద్దు చేసిండు పార్లమెంటును. నెక్స్ట్ పార్లమెంట్లో మేము గెలవలేదు. 1200 మంది బలిదానాలకు కారణం ఎవరు? ఆనాడు కనుక తెలంగాణ ఇస్తే 1200 మంది చచ్చిపోకపోదురు. సో ఇంతమంది చనిపోవడానికి భారతీయ జనతా పార్టీ కారణమా? భారతీయ జనతా పార్టీ వంతు కాదు, వెంకయ్యనాయుడు వంతు. వెంకయ్యనాయుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడా, ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నాడా? 3 రాష్ట్రాలు అయినప్పుడు ఆయన కులనాయకత్వం ఇక్కడ ఉన్న ఎవరు? చంద్రబాబు నాయుడు ఉండాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళ కమ్మ రాజకీయం కోసం బలిపెట్టిండ్రు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం ఈ ఉద్యమంలోకి వచ్చేది కాదు. అంతే కదా, పార్టీ అవసరమే ఉండేది కాదు కదా. అప్పుడు అవసరమే లేకుండా ఆ 2 రాజకీయ పార్టీలే ఉండవు. ఇవాళ ఫ్రంట్ కోర్లో బీజేపీ ఉండే ఆనాడు ఎన్నడో ఉండేది. సో చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు తెలంగాణ బీజేపీకి అన్యాయం చేశారు. ఖచ్చితంగా వెంకయ్య నాయుడు కన్సర్నల్లా ఉన్నంత కాలం ఇవాళ కూడా వెంకయ్య నాయుడు కన్సర్నల్నే ఉన్నది తెలంగాణ బీజేపీ. వెంకయ్య నాయుడు కన్సర్నల్నే ఉన్నది. కాన్షియస్గా మాట్లాడుతున్నారా మీరు? తప్పకుండా మాట్లాడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. నా మీద చర్య తీసుకోవచ్చు, కోర్టులో కేసు వేయచ్చు. ఒకవేళ అన్యాయం అయితే, తప్పైతే నేను పార్టీలో ఉండి నేను ముక్కు భూమి రాక్తా. నేను వెంకయ్య నాయుడు కన్సర్నల్నే ఉన్నది ఇప్పటి వరకు పార్టీ. వెంకయ్య నాయుడు దయచేసి వెంకయ్య నాయుడు రిక్వెస్ట్ కూడా చేస్తాను మన ఛానల్ ద్వారా, దయచేసి మీరు అనుకుంటే ఇవాళ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుంది. మీ కళ్ళ ముందట అధికారం చూడాలే. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, మీరు భారత ఉపరాష్ట్రపతి దర్క ఎదిగిన్లు, అదృష్టవశాత్తు మీరు అంత దూరం ఎదిగిన్లు. 2 సార్లు మాత్రమే మీరు గెలిచిన్లు ఎన్నికలల్లా. 4 సార్ల రాజ్యసభ మెంబర్గా ఒక వెలిగి మీకున్న రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మీరు ఆ స్థాయికి కనుక వేళ్ళు సంతోషపడ్డాము. నాలాంటి వాడిని మీతోను కూడా కలిసి పనిచేసిన, మీరు రాష్ట్ర అధ్యక్షుడినప్పుడు మీతో కలిసి పనిచేసిన, నేను దత్తాత్రేయ గారితో కలిసి పనిచేసిన, రామారావు గారితో కలిసి పనిచేసిన, చలపతిరావు గారితో పనిచేసినాము. ఆనాడే ఎన్నడో మనం విశాఖపట్నం మేయర్ అయినాము. ఈ ప్రకాష్ రెడ్డి గారు మేయర్ స్థానానికి పోయిండు. మనం అక్కడనే ఎందుకు ఆగుతాము? ఇప్పుడు ఈ గ్రూప్ 1 పైన మాట్లాడకుండా వెంకయ్య నాయుడు గారు నా పేరా భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు? గ్రూప్ 1 మీద మాట్లాడవలసిన ధర్మం ఉన్నది ఖచ్చితంగా. ఎందుకంటే ఎట్లా ఆపుతున్నాడు వెంకయ్య నాయుడు? ఎట్లా ఆపుతాడు? వెంకయ్య నాయుడు పార్టీ లైన్ను తెలంగాణ లైన్ మాత్రమే చెప్పాను నేను. తెలంగాణలో సరే అప్పుడు రాష్ట్రం రాకుండా ఆపాడు కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి నష్టం జరిగింది అని చెప్పారు. ఓకే, ఇప్పుడు కూడా ఆపుతున్నాడు, ఇప్పుడు కూడా ఆయన కంట్రోల్లో ఉందని చెప్తున్నారు. ఇప్పుడు నాయకత్వం ఆయన కంట్రోల్ ఉన్నది. నాయకత్వాన్ని
నాయకత్వాన్ని ఏమైనా పొరపాటు చేస్తే నాయకత్వాన్ని అదిలించి బెదిలించి అరే మీరు పొరపాటు చేస్తానని చెప్పాల్సిన పెద్ద మనిషే కదా. ఆయన పార్టీకి రాజీనామా చేసి సపరేట్గా ఉంటున్నాడు. పార్టీకి రాజీనామా ఇప్పుడు చేసిండు అన్న, ఏది ఉపరాష్ట్రపతిగా పోయినప్పుడు చేసిండు. చేసిండు. తెలంగాణను ఆపినప్పుడు ఆయన పార్టీ రాజకీయాలు యాక్టివ్ రాజకీయాలు అన్నాడు. తర్వాత జాతీయ అధ్యక్షుడిగా కూడా ఉన్నట్టున్నాడు. జాతీయ అధ్యక్షుడు కూడా ఉన్నాడు, ఆయన యాక్టివ్ రాజకీయాలు అన్నాడు. ఇవాళ మాట్లాడటానికి మరి అధ్యక్షునికి ఏమో అభ్యంతరం ఉండదు, మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆనాడు ఉన్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారా లేకపోతే బండి సంజయ్ వీళ్ళు ఉన్నారు కదా, ఆనాడు మాట్లాడలే కదా, మాట్లాడాలి. ఇవాళ కూడా మాట్లాడాలి. మాట్లాడకపోతే కరెక్ట్ కాదు. పోయిన ముఖ్యమంత్రి కాలంలో 2 పరీక్షలు రద్దయినాయి. ఈ ముఖ్యమంత్రి కాలంలో 1 పరీక్ష రద్దయింది. ఇవాళ నిజంగా పిల్లల జీవితాలతోని ఆడుకుంటానే ఈ పార్టీలు. అంటే 2 అధికార పార్టీలకు వచ్చిన అధికారంలో ఉన్న పార్టీలు ఆడుకుంటానాయి. ప్రతిపక్ష పాత్ర వహించవలసిన అవసరం ఖచ్చితంగా బీజేపీకి ఉన్నది. బీజేపీ లేకపోతే ఎవరికి ఉంటుందండి ఆరాటం? ఉండాలి. రేపు రాబోయే రోజులల్లో ఈ దేశ రాజకీయాలలో ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాలి. ఇవాళ మీద అంటే నేను ప్రభుత్వాలు ఏవైతే పరిపాలించినాయో ఈ పిల్లల జీవితాలతో ఆడుకుంటానో వీళ్లకు బాధ్యత వహించే వ్యక్తులు ఎవరైతున్నారో ఒక యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయితే దవాఖాన ఖర్చులు ఎవరు పెట్టుకుంటారే? యాక్సిడెంట్ చేస్తున్నట్టు పెట్టుకుంటాడు కదా, యాక్సిడెంట్ చేసుకున్నట్టు పెట్టుకుంటాడు కదా. మరి వీళ్ళ పిల్లల జీవితాలతో ఆడుకున్న వాళ్ళు వీళ్ళ మీద ఏం చర్య తీసుకోవద్దా? చట్టంలో ఏమున్నదో లేవదో నాకు పెద్ద చదువు రాదు, చట్టంలో ఏమున్నదో లేదో తెలియదు నాకు, కానీ ఆ పిల్లల జీవితాలతోనే ఆడుకున్నాడు ఎంత మటుకు సమంజసం. పోయిన ముఖ్యమంత్రి అంటే తెలంగాణ తెచ్చేటప్పుడు పిల్లల పాత్ర బ్రహ్మాండమైన పాత్ర ఉండే, యువకుల పాత్ర. ఆనాడు విద్యార్థులు పోరాడుతూనే తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణలో వాళ్ళకు ఒక్క ఉద్యోగం నోసుకోలే. మళ్ళీ మిమ్మల్ని ఇంటికి పంపితే మీరు అక్కడ ఉన్నారన్న. ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి. ఎక్కడి నుంచి వచ్చిండా, ఎట్లా వచ్చిండా, ఆయన అదృష్టవంతుడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన కరెక్ట్ శ్రద్ధ తీసుకోకపోతే ఎట్లా? ఆయన ఇవాళ విద్యాశాఖ మంత్రి కూడా. మీకు ఏ పార్టీ నైతిక బాధ్యత ఉన్నది? ఒకవేళ నీకు నైతిక బాధ్యత ఉంటే ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి. నైతిక బాధ్యత వహిస్తూ నీ కాలంలో నీ మంత్రిత్వ శాఖలో జరిగింది కాబట్టి ముఖ్యమంత్రికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. రాజీనామా ఇప్పుడు సింగిల్ జడ్జి తీర్పది, దాని మీద బెంచ్కి వెళ్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. చూడాలి ఏం జరుగుతుందో. సరే, పిల్లల జీవితాలతో ఆడుకున్న వాళ్ళు అయితే ఎవరు బాగుపడలేం. పొలిటికల్గా కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రజయ్ యాదవ్ మాకు కేటాయించడానికి. ఇది రజయ్ యాదవ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండి.